సమస్యలు అనేటటువంటివి వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల వల్ల వస్తున్నాయి కానీ నిరుద్యోగులు సృష్టిస్తున్నాయి. నిరుద్యోగులు అడుగుతున్న వాటి వల్ల కొత్త సమస్యలు వచ్చేటటువంటివి కావు. వీళ్ళకు అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చే దగ్గరనే వచ్చింది. ఎందుకంటే గ్రూప్ 1 1.0 క్యాన్సిల్ అయినప్పుడు లీకేజ్ వల్ల అయింది. 2.0 ఎందుకు క్యాన్సిల్ అయింది? ఓఎంఆర్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి అయింది. ఓఎంఆర్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఏం చెప్పింది, ఇందులో తప్పు ఉందని చెప్పేసి క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసినప్పుడు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయమని ఎక్కడా చెప్పలేదు. ఎగ్జామ్ను క్యాన్సిల్ చేసింది. మరి నోటిఫికేషన్ ఎవరిని అడిగి ఎందుకు క్యాన్సిల్ చేసిర్రు? నోటిఫికేషన్ను క్యాన్సిల్ చేసి 63 పోస్టులు ఇచ్చిన దగ్గర నుంచి ఈ కొత్త చిక్కులు వచ్చినాయి. అసలు నోటిఫికేషన్ క్యాన్సిల్ చేస్తున్నప్పుడు, కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడు అసలు పాత నోటిఫికేషన్స్ ఉన్న గ్రౌండ్స్ను ఇక్కడ ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరాలు చాలా ఉంటాయి. వాటిని తుంగలు దొక్కిరు. అక్కడ మొదలైంది ఆట మొత్తం. ఎవరు అడగకముందే వీళ్ళు ఒకటేసారి 2 రోజులు డేట్ ఎందుకు ఎక్స్టెండ్ చేసిరు? ఎక్స్టెండ్ చేసిన దాంట్లో వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్స్లలో ఒక జెన్యునిటీగా వచ్చినటువంటివి ఒక 1,60,000లో ఒక 60,000 ఉంటాయంటే ఇంకా 1,00,000 అప్లికేషన్స్ ఫామ్స్కు ఎట్లా వచ్చినాయి అనేటటువంటిది కూడా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ చైర్మన్ ఆ విషయాలు ఏది చెప్పకుండా ఒకటేసారి ఈ యూపీఎస్సీలో ఉన్నటువంటి సామాజిక రిజర్వేషన్లను అప్లికేబుల్ చేస్తూ వచ్చినటువంటి 55 జీవోను అందరూ స్వాగతించాల్సిందే. ఎందుకంటే కేసీఆర్ మీద ఎవరికి ఉన్న ప్రేమ ఉన్నా, వైరుధ్యం ఉన్నా, అతనితో మనం అందరము విభేదించినా కానీ ఆ 55 జీవోను ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఎందుకంటే యూపీఎస్సీలో సామాజిక రిజర్వేషన్స్ను ప్రిలిమ్స్కి ఇస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరు ఎక్కడికి పోయినా కానీ ఒకదాన్ని కోట్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే టీనా దబి అనే అమ్మాయికి ప్రిలిమ్స్లో ఎస్సీలో క్వాలిఫై అయింది. ఆమె మెయిన్ ఒకటే మార్క్ అయితే జస్ట్ అయితే ఆమె ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యేది కాకుండా అయినా క్వాలిఫై అయ్యి మెయిన్స్లో ఆల్ ఇండియా టాపర్ వచ్చింది అన్నారు. ఆమె ఆల్ ఇండియా టాపర్ అయినా ప్రిలిమ్స్లో ఎస్సీలో క్వాలిఫై అయింది కాబట్టి ఆ సంవత్సరం ఎస్సీ కేటగిరీలో ఐఏఎస్లు ఉన్న పోస్టు నుంచి ఆమెకు ఐఏఎస్ ఇచ్చిరే తప్ప ఆమె ఆల్ ఇండియా టాపర్ అని చెప్పేసి ఓపెన్ కేటగిరీలో ఉన్న ఐఏఎస్ పోస్టులను ఇవ్వలేదు. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. అట్లా వచ్చినటువంటి జీవో 55 జీవో. ఈ 55 జీవో వచ్చినప్పుడు గ్రూప్ 1 1.0లో రిజల్ట్ ఇచ్చినప్పుడు చాలామంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు ఎక్కువ మంది మెయిన్స్ క్వాలిఫై అయ్యారు, మా కొట్టుకుపోతుర్రు అని చెప్పేసి ఆ రోజు వచ్చినటువంటి రోస్టర్ పాయింట్లలో ఒక రేషనాలిటీ లేదు. ఎందుకు లేదా అంటే ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్ ముందు ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ రోస్టర్ పాయింట్ కన్నా 15 పాయింట్లు 28వ పాయింట్ ఎస్టీ రోస్టర్ పాయింట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎస్టీ రోస్టర్ పాయింట్ స్టార్ట్ అయినప్పుడు నేను అడిగినప్పుడు కుల పెద్దలకు కానీ కుల నాయకులకు కానీ వెళ్ళి ఈ రోస్టర్ పాయింట్ వల్ల అన్యాయం జరుగుతుంది, తెలంగాణలో ఇది ఫస్ట్ రోస్టర్ పాయింట్స్, ఇక్కడ నుండి బిగిన్ అవుతుంది అన్నప్పుడు అప్పుడు పట్టించుకోకుండా ఉండి అయినా కానీ ఇక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల చాలా మందికి వస్తున్నాయని ఇక్కడ బీసీ వాళ్ళు నిజాయితీని తెలుసుకోలేక దీనిని 55 జీవోను బల్మూరు వెంకట్ దగ్గరికి వెళ్ళి అతనికి చాలామంది చెప్పి ఏం చేసిరంటే ఈ 55 జీవోని తీసేపించారు. అసలు కథ అసలు మూలం ఇక్కడ ఎవరు కింది కులాలు ఎలా నష్టపోతున్నారు అనేటటువంటిది 55 జీవోలోనే ఉంది మొత్తం. ఈరోజు రియాజ్ సార్ అన్నాడు ఒక వీడియోలో ఏం చెప్తున్నాడంటే 55 జీవో అనేటటువంటిది ఉండడం వల్ల చాలామందికి అవకాశాలు కోల్పోయారు కాబట్టి 55 జీవోని రివోక్ చేసి 29 జీవోని తీసుకొచ్చింది. ఈ 25 జీవోలో చాలా రేషనాలిటీ ఉంది. ఎక్కడనైతే రెస్పెక్టివ్ కమ్యూనిటీస్లలో అడిక్వసీ అనేది దెబ్బతింటుందో, ఇన్అడిక్వసీ అనేది ఉంటుందో 1:50కి తీసుకొస్తున్నాం. ఇది చాలా మంచిది. ఆ రోజు మా బట్టి విక్రమార్క గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నాడు 55 జీవో లేదు కాబట్టి ఈరోజు అందరికీ సామాజిక న్యాయం జరుగుతుంది కాబట్టి 1:50 అనేటటువంటిది ఈరోజు లాజికల్గా లేదు, ప్లస్ ఇది సమంజసమైనటువంటిది కాదు. సామాజిక రిజర్వేషన్ల వల్ల వస్తున్నటువంటి ఒక మంచి ఏదైతే ఉందో దానికన్నా మేము మంచిని పెంపొందిస్తున్నామని ఒక బేసికల్గా పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ అన్నటువంటి మాటలు. నువ్వు రిజర్వేషన్స్ ఉన్నప్పుడు సామాజిక న్యాయం జరుగుద్దా, తీసేసినప్పుడు ఇన్అడిక్వసీగా తీసుకున్నామన్న దాంట్లో జరుగుద్దా? ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఒక ఎస్టీ పిల్లలకు వాళ్ళ కమ్యూనిటీలో 10 పోస్టులు ఉంటే 50 మందిని వాళ్ళని తీయాల్సి ఉంటుంది. కానీ ఈడ ఓపెన్లో ఒక వాళ్ళు
10,000 మందిలో 600 మంది సెలెక్ట్ అయ్యారు అనుకుంటే 600 మందికి ఇక్కడ కావాల్సింది ఎస్టీ పోస్టులకు 500 మంది కావాలి. ఈ 500 మందికి కావాల్సిన దానికన్నా 100 మంది అక్కడనే ఉన్నారని చెప్పేసి తీసేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి 600 మంది ఏదైతే రిజర్వేషన్లు 500 మంది అవసరం ఉంటారో ఆల్రెడీ వాళ్ళు ఓపెన్లు 600 మంది ఉన్నారు కాబట్టి ఇక అక్కడ ఇన్అడిక్వసీ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ ఎస్టీ వాళ్లకు కావాల్సినటువంటి ఎస్టీలో ఉన్నటువంటి పోస్టులకు 1:15 వాళ్ళు కోల్పోతారు. ఈ విధంగా చూసినట్టయితే ఈరోజు దాదాపు ఎస్సీ పిల్లలు ఇచ్చిన రిజర్వేషన్ ఈరోజు వచ్చిన రిజల్ట్లో 1000 నుండి 1500 మంది ప్రిలిమ్స్లో అవకాశాన్ని కోల్పోయారు. ఈరోజు ఎస్టీలలో అదే విధంగా కోల్పోయారు, బీసీలలో అదే విధంగా కోల్పోయారు. మేము ఫస్ట్ నుంచి అడిగినాము, ఈరోజు మేము ఒక పిటిషన్ కూడా వేసినాము, ఈరోజు రేపో వస్తుంది. ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేయాలి. మీరు ఇచ్చిన హాల్ టికెట్స్ పక్కన కమ్యూనిటీ వాళ్ళకు వచ్చిన మార్కులు ఇవి ఖచ్చితంగా డిస్ప్లే చేయాల్సిన అవసరం టీజీపీఎస్సీ పైన ఉంది. ఇది రాకుంటే మాత్రం ఊకోము. మన లా ప్రొఫెసర్ వినోద్ సార్ ఉన్నారు కాబట్టి ఈ బాధ్యతలను ఖచ్చితంగా సార్ భుజాల మీదనే పెడుతున్నాం. ఈ వేదికగా ఇది ఖచ్చితంగా సార్ చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటిది ఇంకొక లీగల్ ఒక విషయం ఏంటంటే, లాస్ట్ అప్లై చేసిన దాంట్లో వీళ్ళకు 3 సార్లు మీరు చూసుకోవచ్చు హాల్ టికెట్స్ను ఫస్ట్ అప్లోడ్ చేసిర్రు, దాని తర్వాత రెండోసారి హాల్ టికెట్స్ ఇచ్చిర్రు. వాళ్ళు జస్ట్ ఇప్పుడున్న కంప్యూటర్ నాలెడ్జ్ ప్రకారం ఒక కమాండింగ్ ఇస్తే ప్రోగ్రామింగ్లో హాల్ టికెట్స్, డేట్స్, వెన్యూస్ మొత్తం చేంజ్ అయిపోతాయి. ఆ విధంగా టెక్నాలజీ వచ్చింది కాబట్టి వీళ్ళు లాస్ట్ 2 డేస్ ఇచ్చినప్పుడు వీళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏందయ్యా అంటే అప్లికేషన్ ఫామ్స్ తక్కువ వచ్చినాయని గ్రూప్ 2 పైన గ్రూప్ 1 పైన ఈ ప్రభుత్వం పైన ఎవరికి విశ్వాసం లేదు, విశ్వాసం సన్నగిల్లిందని పేపర్లలో రాయడం వల్ల వీళ్ళు గతంలో అప్లై చేసి 2 సార్లు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కానివ్వండి, 1వ అప్లై చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు కానివ్వండి, వీళ్ళు 3వసారికి అప్లై చేయకున్నా కానీ వాళ్ళు సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఆటోమేటిక్గా థర్డ్ టైం అప్లికేషన్స్ ఇచ్చిర్రు. అలా ఇవ్వడం వల్ల అప్లై చేయనటువంటి వాళ్ళకు కూడా హాల్ టికెట్స్ వచ్చినాయి. ఇది వాస్తవం. మరి ఇది ఏ విధంగా జరిగింది? ఒక్క ఎర్రర్ జరిగితే అన్ని ఎర్రర్లు జరగడానికి అవకాశం ఉంటుంది. 2016 గ్రూప్ 2లో ఒక్క ఓఎంఆర్ ట్యాంపర్ జరిగితే మొత్తం ట్యాంపర్ జరగడానికి అవకాశం ఉంటుందని ఆ కేసు వల్ల 4 సంవత్సరాలు వాళ్ళు ఉద్యోగాలు పొందలేదు. కాబట్టి ఏమాత్రం ఒక్క తప్పిదానికి అవకాశం ఇచ్చినా అవకాశం మొత్తానికి కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జీవో 29 పెట్టినప్పుడు మొన్నటి వరకు కూడా ఎందుకు జీవో 29 ఓపెన్ సోర్స్లో పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఈ జీవో 29 వల్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్స్ కొల్లగొట్టడమే తప్పితే ఏమీ లేదు. దీనిపైన అందరు చాలా సీరియస్గా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని యూపీఎస్సీలో రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రిలిమ్స్లో ఇవ్వడానికి వీళ్ళకు ప్రాబ్లం ఏంటి? ఎక్కడెక్కడనో అది వాళ్ళ స్టేట్ సిస్టము. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మేము దళితుల కాంగ్రెస్ ఇదని చెప్పుకునేటోళ్ళు ఈ రిజర్వేషన్ జోలికి ఎందుకు ముట్టుకున్నారు? డీప్ ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి రిజర్వేషన్స్ను బీజేపీ కొల్లగొడుతుందని చెప్పేసి ఈరోజు ఎంపీ ఎలక్షన్లలో ఓట్లు దండుకున్నటువంటి కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఒళ్ళు పలగొడతామని కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇది మాత్రం సహించాల్సింది లేదు ఖచ్చితంగా. ఇంకొకటి వినోద్ సార్ మీకు ఒకటి చెప్తున్నాము, ఇది మీరు యూనివర్సిటీలో ఉన్నారు, నేను యూనివర్సిటీలో ఉన్నా కాబట్టి ఇది మనకే తెలుసు. ఈ కుట్రాకోణము యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్లు నింపేటప్పుడు ఒక్క డిపార్ట్మెంట్ను కనుక ఒక యూనిట్గా తీసుకుంటే మాత్రం రిజర్వేషన్లకు దెబ్బతింటున్నదని చెప్పేసి యూనివర్సిటీని ఒక పాయింట్గా తీసుకొని రిజర్వేషన్లను మీరు ఇవ్వాలని మేము కొట్లాడినాం. మరి ఇవాళ 563 పోస్టులు వచ్చినప్పుడు నువ్వు ప్రతి డిపార్ట్మెంట్ను ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్స్ ఇచ్చినవా, లేకుంటే 563 పోస్టులను యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ ఇచ్చినవా? ఒక్కదాన్ని యూనిట్గా తీసుకొని ఇచ్చినప్పుడు ఆడ బలహీన వర్గాలకు చాలా నష్టం జరుగుద్ది. దీనిని ఎవరు గ్రహించలేదు. ఎందుకంటే ఈ క్రీమ్ పోస్టులు వచ్చినప్పుడు వీళ్ళకు సామాజిక ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయరు కానీ వేరే దగ్గర చేస్తారు. ఒక్క ఐఏఎస్ను కానీ, ఒక ఐపీఎస్ను కానీ, ఒక ఆర్డీఓను కానీ నింపుకుంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళు చెప్పు చేతులలో పెట్టుకొని రాష్ట్రాన్ని ఏ విధంగా కొల్లగొట్టొచ్చో మనం ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశంలో మన జస్టిస్ చంద్రకుమార్ సారు దాన్ని సవివరంగా
విధంగా వివరించారు. కాబట్టి ఈ రిజర్వేషన్స్ను మొత్తాన్ని యూనిట్గా తీసుకుర్రా, ఒక్కొక్క డిపార్ట్మెంట్ని యూనిట్గా తీసుకుర్రా చెప్పాల్సిన అవసరం ఉంది. సార్ మీరు దీన్ని కూడా బాధ్యత తీసుకోవాలి. ఇంకొక విషయానికి వెళ్తే, ఇప్పుడు సీఎంఓలో ఉన్నటువంటి చైర్మన్ శేషాద్రి గారు, ఆయన 99 బ్యాచ్కి చెందినటువంటి వారు. మొన్న ఆయన ఏం చెప్తారా అంటే 1:100 గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ రూల్స్ అనేవి ఒప్పుకోవు, దాన్ని ఎందుకు ఒప్పుకోవు అంటే ఒక కేసు ఉంది, యూపీఎస్ వర్సెస్ గౌరవ్ ద్వివేది అనేది ఉంది అని చెప్పిండు. ఆయన బ్యాచ్కి సంబంధించినటువంటి కేసు కాబట్టి సారు బుర్రలో బాగా ఎక్కినట్టుంది. ఆ కేసు దీనికి 1:100కి ఏమాత్రం సంబంధం లేనటువంటిది. అది లాస్ట్ టైంలో ఇంటర్వ్యూలకు సంబంధించినటువంటిది. ఇది ఒక ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించింది కానీ దానికి సంబంధించింది కాదు. వీళ్ళు ఇక్కడ మ్యానిపులేట్ చేస్తున్నారు. ఇక్కడ వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఇది రాజకీయం కాదు, కానీ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి చెప్తున్నాం. ఆయన అధికార పార్టీలో ఇంతవరకు లేడు, ఆయన ఇంతవరకు మినిస్టర్గా కూడా చేయలేదు కాబట్టి ఆయనకు రాజకీయ అనుభవం లేదు. ఆయన పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం, పొలిటికల్ సెటైర్లు వేయడమో, వ్యవహారిక భాషలో తిట్టడమో, లేకుంటే ఇంకా కొత్త పరుష పదజాలంతో తిట్టడంలో దిట్ట తప్పితే ఆయనకు అధికారం మీద పట్టున్న వ్యక్తి కాదు. కాబట్టి ఆయన అధికారుల మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఏది చెప్తే అది చేస్తున్నారు. అలాంటి వాళ్ళని సరిచేయాల్సిన అవసరం కూడా ఇక్కడున్న పెద్దలకు ఉన్నది. ఇకపోతే కొంతమంది అంటున్నారు గ్రూప్ 2లో పోస్టులు పెంచడానికి అవకాశం లేదని. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనే ఒక క్లాస్లో పెట్టుకుంటారు, ఎప్పుడైనా ఎగ్జామ్ ముందు మార్చుకోవచ్చని. అది మార్చుకోవడానికి అవకాశం ఉన్నప్పుడు మీరు ఎందుకు అంటున్నారు? ఇదే గ్రూప్ 4 ఎగ్జామ్కు సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే వీళ్ళు సెక్యూరిటీకి సంబంధించిన అంశం. ఇది గ్రూప్ 1 2.0 క్యాన్సిల్ అవ్వడానికి ముందు ఎగ్జామ్ రాసినప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే బయోమెట్రిక్ తీసుకుంటా అని చెప్పి బయోమెట్రిక్ తీసుకోకుంటే నెక్స్ట్ డేనే కేసు వేసినాం, బయోమెట్రిక్ తీసుకోలేదని. కేసు వేసినాక గ్రూప్ 1 ఎగ్జామ్కు గ్రూప్ 4 ఎగ్జామ్కు ఒక వారం రోజుల వ్యవధి ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని సరి చేసుకొని ఏం చేశారంటే ఒక వెబ్ నోట్ ఇచ్చి, మేము ఇప్పుడు మాకు టెక్నాలజీని ఇన్ఫ్యూజ్ చేయడానికి మాకు మినిమం 1 crore రూపీస్ అవసరం ఉంటుంది, మా టీఎస్పీఎస్సీ చాలా బీదది కాబట్టి మేము బయోమెట్రిక్ మేము థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటాం అన్నారు. ఆ రోజు ఈరోజు వీళ్ళు కోట్ చేస్తున్నది ఏంటంటే మొన్న సింగిల్ బెంచ్లో మాధవలత గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు ఏమన్నదంటే నోటిఫికేషన్లో ఒక కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మీరు తీసేసినా డివేట్ అయినా మీ నోటిఫికేషన్ అనేటటువంటిది క్యాన్సిల్ అవుతుంది అనేటటువంటిది ఆమె తమిళనాడు జడ్జిమెంట్ను కొద్దిగా ఉల్లంఘించి మాట్లాడింది. కానీ దాన్ని ఒక్కదాన్నే బేస్ చేసుకోలే. ఆల్రెడీ మీరు గ్రూప్ 1.0 క్యాన్సిల్ చేసిర్రు, ఇంకా మీరు సెక్యూరిటీ మెజర్స్ పెంచుకోవాలి. వీళ్ళకు మీరు ఒక ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తున్నట్టు వాళ్ళకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బూస్టప్ చేయాల్సిన అవసరం ఉంది. పోయి ఇంకా మీరు దిగజారుడుతనానికి వచ్చిర్రు. ఇక్కడ మీరు ఏంటి అని అడిగినప్పుడు వాళ్ళ సమాధానం లేకపోవడం వల్ల క్యాన్సిల్ చేస్తే ఇవాళ దీన్నే ఒక రియాజ్ అనే వ్యక్తి అయితేంది, మిగతా వాళ్ళు అయితేంది, వాళ్ళందరూ ఒక కామన్ ఫుల్ స్టాప్ తీయొద్దని చెప్తున్నారు. మరి అదే గ్రూప్ 4 ఎగ్జామ్ను ఈరోజు మీరు ఎందుకు నిన్నటి వరకు మేము ముట్టడి చేసే రోజు కూడా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటే మా ముట్టడి వల్ల హాలిడే ఇచ్చిర్రు. మరి అక్కడ ఒక సెక్యూరిటీ మెజర్కే వాళ్ళు వెబ్ నోట్ ఇచ్చుకొని చేసుకున్నప్పుడు ఆ ఎగ్జామ్ను మీరు ఈరోజు మొత్తం ఫుల్ఫిల్ చేస్తున్నారు, నోటిఫికేషన్ను మొత్తం భర్తీ చేస్తున్నారు కదా. మరి ఇక్కడ మీరు ఒక ఉన్న అవకాశాన్ని టీఎస్పీఎస్సీకి ఉన్న విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని మీరున్న కాలంనే ఉపయోగించుకొని పోస్టులు ఎందుకు పెంచట్లేదు? ఇదే గ్రూప్ 4లో ఇదే పల్మూరు వెంకట్ గారు ఇక్కడ ఓఎంఆర్లు ఎక్కువ వచ్చినాయి, దీన్ని క్యాన్సిల్ చేయాలని 28 నిమిషాల వీడియో పెట్టారు. ఈ రూల్స్ మీరు చెప్తున్న రూల్స్ దీనికి వర్తించవు అనేటటువంటిది కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఇది గ్రూప్ 2కి సంబంధించి గ్రూప్ 3కి సంబంధించిన పోస్టుల పెంపు. ఇదే గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చినాక వారం రోజులకు కేసీఆర్ గారు ఒక 13 సబ్జెక్ట్ 2 కరెక్షన్, నాకు కరెక్ట్ నెంబర్ తెలియదు, కొన్ని పోస్టులను కలిపిండు. ఇలాంటి వెసులుబాటు ఉన్నప్పుడు వీళ్ళు ఎందుకు పోవట్లేదు? వీటన్నిటికీ ఏంటంటే ఇవన్నీ మనం టెక్నికల్గా చర్చించుకోవాల్సిందే. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళ దృక్పథం ఏంది అంటే స్పష్టంగా వాళ్ళు వార్ రూములలో కానీ వీళ్ళందరూ చర్చించుకునేది ఏంటంటే మేము జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఈ పోస్టులు అన్నీ ఇప్పుడు ఇస్తే మాకు రేపు శాంక్షన్డ్ పోస్టులలో తగ్గుతాయి. కొన్ని శాంక్షన్డ్ పోస్టులను మేము అవుట్సోర్సింగ్ ద్వారా నింపుకోవచ్చు. అవుట్సోర్సింగ్ ద్వారా నింపుకోవడం వల్ల అనుకున్న వాళ్ళకు నింపుకోవచ్చు, డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ టీజీపీఎస్ అనేది పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే లాంటిది మేము మార్చుకోవాలనేటటువంటిది అంతర్గతంగా ఉన్నటువంటి ఒక సూత్రం. కాబట్టి వాళ్ళని మనం కొట్టాలంటే ఇదే టెక్నికల్ ఇష్యూస్ తోటి వాళ్ళను దెబ్బ కొట్టి మనం కావాల్సినటువంటి ఉద్యోగాలను తెచ్చుకోవడమే, అంతకు మించి ఏం లేదు. వాళ్ళకు ఆ మూఢత్వం, ఆ జడత్వం ఉంది కాబట్టే దున్నపోతు మీద వానపడ్డట్టున్నది.
ఆ జడత్వాన్ని విడగొట్టాలంటే ఫస్ట్ మన జడత్వాన్ని వదులుగొట్టుకొని మనం రావాలి. ఈడ మనకు ఫస్ట్ నుంచి కూడా మనకు వెన్నుదండగా ఉండి ఈ విషయాన్ని లైమ్లైట్గా తెచ్చినటువంటి వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళే. స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా మనకు సపోర్ట్ చేయలేదు. మొన్న కూడా చూసినాము, వాళ్ళు విజువల్స్ తీసుకొని వెళ్ళి వాళ్ళ మీడియా హౌజులలో అన్నిటిని డిలీట్ చేసిరే తప్పితే ఎక్కడ ప్లే చేయలేదు. అందులో ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు శివారెడ్డి అన్న సారథ్యంలో జరుగుతున్న సిగ్నల్ టీవీకి ఈ వేదికగా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరీ ఈ వేదికను ఏర్పరిచినందుకు ఇంకా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విద్యార్థులు ఎక్కడున్నా కానీ ప్రోగ్రాం చూస్తూ ఇంకా వచ్చి మనకున్నటువంటి విషయాలన్నింటినీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు.